హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ కిచెన్. ఈ రోజు వచ్చేసి మన ఇంట్లో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు సేమియా పూసలు తీసుకొని అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఒక కప్పు సేమియా పుల్లలు అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత మనకి అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుందని ఒక పక్కన తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు పాలు తీసుకుంటున్నానండి. ఒక కప్పు పాలకి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మనకి మిల్క్ అనేది బాయిలింగ్ అవ్వాలి. చూడండి, మిల్క్ మనకి ఎలా బాయిల్ అయింది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలండి. పాల్లోని యాడ్ చేసిన తర్వాత మనకి 5 మినిట్స్ అయితే ఉడకాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి ఉడికింది కదండి. ఇలా ఉడికిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు టేస్ట్ ఎంత పడితే అంత వేసుకోండి. స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని, తక్కువ తింటే తక్కువ వేసుకొని. చూడండి, అలాగే 2 యాలకులు కొట్టుకొని కూడా వేసుకున్నామండి. కలిపేయాలి మనం. చూడండి, ఇలా కలిపిన తర్వాత మనకి 5 మినిట్స్ అనేవి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి అయిపోతుందండి. నేను ఇప్పుడైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పులో నెయ్యి అయితే నేను వేస్తున్నానండి. నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఇలా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు బాగా మనకి వేగిన తర్వాత ఈ విధంగా అయితే వేగాలి మనకి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం సేమియా చేసి పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకుంటున్నాము. సో గాయ్స్, చూడండి, మనకి ఎంత రుచికరమైన టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.